నెట్వర్క్ వచ్చేదాకా ఏం మాట్లాడకూడదు. హాయ్ అండి. మనకు తెలియని సబ్‌స్క్రైబర్ ఎవరు? ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి కనిపిస్తుంది మాకు. లేకుంటే జస్ట్ ఒక కౌంట్ మాత్రమే కనిపిస్తుంది. మీరు మెసేజ్ చేస్తే తెలుస్తుంది మాకు. అది ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్, రిలేటివ్స్ అలా. లైవ్ చాట్ కూడా చేయొచ్చు. లైవ్‌లో జాయిన్ అయిన వాళ్ళు మెసేజ్ చేయండి. ఓకే. మూర్తి వైఫ్ అండ్ హస్బాండ్ వీడియోస్ వచ్చేసి థాంక్స్ మూర్తి. నేను నీ కామెంట్ కూడా చదివా నిన్న మెసేజ్ పెట్టావు. నాకు కామెంట్ పెట్టావు గదా! నేను చదివా. అప్పుడే అర్థమైంది మాకు. థాంక్స్ మూర్తి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో గూడా చెప్పు మూర్తి. ట్రై చేస్తాం. ఆ! ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు గదా! మీరు గూడా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మెసేజ్ చేయకుంటే లైవ్ ఎవరు జాయిన్ అయ్యారు అన్న విషయం తెలీదండి. అందుకే ప్లీజ్ మెసేజ్ చేయండి. హ్మ్. ఇంకా మూర్తి చెప్పు షార్ట్స్ ఎలా ఉన్నాయి మావి? ఓహ్! థాంక్ యూ. వీడియో లైవ్ చాట్ అయితే బాగుంది. ఆ! వీడియో అంటే ఫేస్ టు ఫేస్ రాదనమాట. ఓన్లీ వన్ పర్సన్ అంటే జస్ట్ జాయిన్ అవుతారు. మేము కనిపిస్తాం. మీరు పింగ్ చేస్తా ఉంటారు. మేము రిప్లై ఇస్తా ఉంటాం. అలా ఉంటది. అవునా! థాంక్స్ మూర్తి. థాంక్స్ మూర్తి. హాయ్ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి. మేము రిప్లై ఇస్తాం. బట్ ఎవరు జాయిన్ అయ్యారనేదే తెలియట్లేదు నాకు. హాయ్ అండి. జాయిన్ అయిన వాళ్ళు లైవ్‌లో ఒకసారి మెసేజ్ చేయండి. హ్మ్. టోటల్ 6 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో మూర్తి ఒక్కటే మెసేజ్ చేశారు. మిగతా వాళ్ళు కూడా ప్లీజ్ ట్రై చేయండి. అసలెందుకు పెట్టామంటే ఈ లైవ్ మీరేమైనా సజెషన్స్ లేకుంటే ఇన్‌పుట్స్ ఇస్తారేమో దాన్ని బట్టి మేము నెక్స్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేయాలని ఆ ఉద్దేశ్యంతో మేము ఒకసారి లైవ్ ట్రై చేద్దాం. ఎంతమందైనా రావచ్చు అని అనుకోని చేసాం. ఓకే. విజయ్ కుమార్ సూపర్ వీడియోస్. థాంక్స్ విజయ్. థాంక్ యూ. సో, అందుకు పెట్టానన్నమాట. సో, తెలుసుకుందాం మీ ఒపీనియన్ ఎలా ఉంది. ఎందుకంటే వీడియోస్ అనేది మామూలుగా వ్లాగ్స్ అప్‌లోడ్ చేసినప్పుడు దానికి చాలా తక్కువగా వస్తున్నాయన్నమాట వ్యూస్. షార్ట్స్‌కి మాత్రం మంచి వ్యూస్ వస్తున్నాయన్నమాట. సో, మాకు ఐడియా రావట్లేదన్నమాట. మీరు కామెడీ కోరుకుంటున్నారా? డైలీ వ్లాగ్స్ కోరుకుంటున్నారా అని తెలియట్లా. ఒకవేళ లేదు కామెడీ వీడియోసే బాగున్నాయి. అదే కంటిన్యూ చేయమంటే మేము డైరెక్ట్‌గా ఓన్లీ కామెడీ వీడియోసే ట్రై చేస్తాం. లేదు పర్లేదు 2 ఓకే అంటే గనక 2 చేస్తాం. ఓకే. థాంక్స్ విజయ్. బోత్ ఆర్ డూయింగ్ గుడ్. ఓకే. మీ సజెషన్స్ తోనే మేము నెక్స్ట్ వీడియోస్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటాం. ప్లీజ్ హ్మ్. ఛానల్ మీద మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా మెసేజ్ చేయండి ప్లీజ్.
అంత సబ్‌స్క్రైబర్స్ పెరుగుతున్నారు గానీ, వీడియోస్‌కి అంత వ్యూస్ రాట్లేదు. మీ అభిప్రాయాన్ని బట్టి మేము కూడా చేంజెస్ అయితే చేసుకుంటాం. ప్లీజ్ దానికోసం మెసేజ్ చేయండి. మేము ఎలాంటి వీడియోస్ చేయాలి? ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది. నువ్వు అడుగు లక్ష్మి. నీ వ్లాగ్స్ ఎలా ఉన్నాయా అని కనుక్కో తెలుస్తుంది. డైలీ వ్లాగ్స్ పెట్టినప్పుడైతే అసలు చాలా తక్కువ వ్యూస్ వస్తుంటాయి. అంటే వీడియోస్‌లో క్వాలిటీ పెంచుకోవాలా? లేదంటే ఇట్రా ఇంకేదన్నా ఈడికి. కొత్తగా ట్రై చేయాలా? అనేది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ ద్వారా నేను తెలుసుకుంటాను. నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను? ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనేది తెలుసుకుంటాను. ఓకే మూర్తి. షూర్. షూర్. ఇంకా ఎక్కువగా పెడుతున్నాం. అదే చెప్తున్నా మూర్తి. షార్ట్స్ ఎక్కువ పెడుతున్నాం గానీ, వ్లాగ్స్ అనేది రావట్లేదన్నమాట వాచ్ టైమ్. సో, వాచ్ టైమ్ తక్కువగా వస్తుంది దానివల్ల. సో, షార్ట్స్‌కి టైం పట్టేటట్టుంది మానిటైజేషన్‌కి. సో, ఎందుకు అని మేము ఒక 1 డే షార్ట్ పెడితే ఇంకో నెక్స్ట్ డే అప్ ఇది వ్లాగ్ అప్‌లోడ్ చేస్తున్నాం. కానీ వ్లాగ్స్ మాత్రం చాలా చాలా తక్కువొస్తున్నాయన్నమాట వ్యూస్. సో, మేము షార్ట్సే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. బట్ విజయ్ అన్నట్లు 2 బాగున్నాయని చెప్పారు. సో, 2 ట్రై చేస్తాం కంటిన్యూ చేయడానికి. అంటే ఓన్లీ షార్ట్స్ చేస్తే ఛానెల్ ముందుకెళ్ళడానికి కొంచెం మానిటైజ్ అవ్వడానికి టైం పట్టద్ది చాలా. అండ్ వాచ్ టైమ్ అనేది మాకు వీడియోస్ ద్వారానే తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే వీడియోస్ కూడా కొంచెం రెగ్యులర్‌గానే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ ఎట్లా ఏ విధమైన వీడియో పెట్టినా కూడా వ్యూస్ అంతంత మాత్రమే వస్తుంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకుందాం. మీ ఒపీనియన్స్‌తో అనేసే ఈ లైవ్. అది మన ఛానెల్‌లో ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ మీ అందరి సజెషన్స్‌తోనే మార్చుకుంటాం. ఈ కామెంట్ నీకు. మ్యామ్ మీ వీడియోస్ డైలీ ఫాలో అవుతున్నాను. థాంక్స్ విజయ్. థాంక్స్. ఎవరో గుర్జారు. థాంక్ యూ. అంటే రీసెంట్ వీడియోస్‌లో కొంచెం క్వాలిటీ గూడా తక్కువుంది. అదే నేను లైటింగ్ అవి సరిగ్గా సెట్ చేసుకోలేదు అందుకనేసి. ఇక నుంచి డైలీ వ్లాగ్స్ కూడా బెటర్ క్వాలిటీతో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అసలు ఆ వీడియోస్ ట్రై చేయడానికి ఇట్స్ శాంతి అంట. విజయ్ కాదు. హాయ్ శాంతి. మీరెక్కడి నుండి నా మెసేజ్ చేస్తున్నారు ఫ్రెండ్. శాంతి? మీ శాంతి మీ ఫ్రెండా? సో, ఒక్క 5 మినిట్స్ బ్లాగ్‌కి మాకెంత పడుతుందంటే కనీసం 3 అవర్స్ పడుతుందన్నమాట షూటింగ్‌కి, ఎడిటింగ్‌కి అంతా కలిపితే కనీసం ఆల్‌మోస్ట్ 3 అవర్స్ పడుతుంది. షూటింగ్ చేసే రోజు ఒక 1 అవర్, 2 అవర్స్ దానికే అయిపోద్దన్నమాట. ఎప్పుడెప్పుడు క్లిప్ తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీయాలి, ఎప్పుడు కట్ చేయాలని అనే దాంట్లో మొత్తం ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్, 2 అవర్స్ అక్కడే అయిపోతది. తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ ఎడిటింగ్ చేసుకోవాలి. సో, ఆల్‌మోస్ట్ ప్రతి బ్లాగ్‌కి మాకు 3 అవర్స్ పడుతుందన్నమాట. చెప్పు శాంతి. వ్లాగ్స్‌లో గూడా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలంటే చేసుకుంటాను నేను. ఖచ్చితంగా నీ ఒపీనియన్‌ని తీసుకుంటా. అంటే డైలీ కొంచెం ఫాలో అయ్యే వాళ్ళకే తెలుస్తది. మేజర్ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయనేసి. హ్మ్. ఇప్పటి వరకైతే స్టాండర్డ్‌గా ఒక 3000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు గానీ, అన్నీ మనకి 3000 అంత వ్యూస్ అయితే రావట్లేదు. ఒక రోజు ఒక వీడియోకి ఒక 100 వ్యూస్ వస్తే ఎక్కువనమాట ఇప్పటికి ప్రెజెంట్ మన ఛానెల్‌కి. ఇంకా మిగతా వాళ్ళు ప్లీజ్ మెసేజ్ చేయండి. మేబీ మై సిస్టర్స్, బ్రదర్స్ ఎవరైనా ఉంటే నీ ఛానెల్ నీది కాబట్టి నువ్వు ఎక్కువ అడగాలి ఎవరినైనా. అంటే నేను ఇంకా ఈ డైలీ వ్లాగ్స్ అనేవి స్టాప్ చేసి ఇంకేదన్నా కొత్త కాంటెంట్ ట్రై చేద్దాము అనుకున్నాను. లైక్ కామెడీగా గానీ, ఇంకేదన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ట్రై చేయడం
అంటే నేను ట్రై చేసి పెడితే మీరు ఆదరిస్తారా లేదా అనేది కూడా తెలీదు. ట్రై చేయడం అది ఓకేనా? కాదు లేదంటే ఇదే వీడియోస్ కంటిన్యూ చేయమంటారా అనేది కూడా ప్లీజ్ మెసేజ్ చేయండి. అంటే తెలిసిన వాళ్ళైనా కొత్తగా ఎవరన్నా ఈ నలుగురే ఉన్నారు ప్రస్తుతానికి లైవ్‌లో. వీళ్ళలో ఫ్రెండ్స్ ఉన్నా లేదంటే బయట వాళ్ళెవరున్నా గూడా దయచేసి మెసేజ్ చేయండి. అంటే మేమెక్కువ కామెడీ రిలేటెడ్ వైఫ్ అండ్ హస్బాండ్ రిలేటెడ్ షార్ట్సే చేస్తున్నాం. అట్లాంటి ఆ కంటెంట్‌తోనే ఏమన్నా వీడియోస్ ప్లాన్ చేసుకోమంటారా అనేది గూడా కామెంట్ చేయండి. మేమైతే మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి మేము ఆల్‌వేస్ రెడీగున్నాం. ఇప్పుడున్నోళ్ళ 'మూర్తి' ఆర్ 'శాంతి' ఎవరైనా అవ్వచ్చు. మీ ఫేవరెట్ షాట్ చెప్తారా ఒకసారి? ఆ 5 మెంబర్స్‌లో, ఆ 4 మెంబర్స్‌లో గూడా క్వెషన్స్ అడగంగానే వెళ్ళిపోతారు. ఆ ఉన్న 4 మెంబర్స్‌లో ఒకసారి చెప్తారా ఎవరైనా? బెస్ట్ మీకు నచ్చిన షాట్. మెసేజ్ చేయండబ్బా! వీడియోస్ పెడితే వీడియోస్ చూడరు, వ్యూస్ రావు. లైవ్ చేస్తే లైవ్‌లో కూడా మెసేజ్ చేయరు. మీరింత బ్యాలెన్స్ స్ట్రిక్ట్‌గుంటే ఎట్లబ్బా మేము ఎదిగేది? మెసేజ్ అమ్మో! చేయండబ్బా! ఇదేమి లేదు. ఇప్పుడు చాలా లావు అయిపోయిన శాంతి డాన్స్ వీడియో చేయలేను. సారీ ఫర్ థట్. చేసాం. ఓకే శాంతి. నువ్వు అడిగినందుకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక షార్ట్‌లన్నా కనీసం నేను ట్రై చేస్తాను. వెరీ సూన్. సో 5 మెంబర్స్ ఉన్నారు గదా! ఎవరైనా మెసేజ్ చేయండి ప్లీజ్. రిప్లై ఇస్తాం. తెలియట్లేదు. ఈ 5 మెంబర్స్ నేమ్స్ అట్లా. మాకు లైవ్ కొత్తబ్బా! కొంచెం మీరే మెసేజ్ చేసే మేము తెలుసుకుంటాం మీరెవరు అనేది. హ్మ్. ప్లీజ్ మెసేజ్ చేయండి. ఇంకొక 5 మినిట్స్ ఉంది ఫ్రెండ్స్ మీరు చెప్తే నెక్స్ట్ 5 మినిట్స్‌లో ర్యాప్ చేద్దాం కాల్. ఇంకా నెక్స్ట్ నచ్చిన షాట్ ఏంది మీకు? కిడ్స్‌కి సంబంధించింది చెయ్యండి. కిడ్స్‌కి సంబంధించిందండి. హాయ్ పీఎంబీ తెలుగు ఛానల్. హాయ్ సిస్టర్. అంటే సిస్టరో, తమ్ముడో తెలీదు. హాయ్. ఓకే శాంతి. కిడ్స్‌కి సంబంధించిందంటే లైక్ ఫుడ్ అడుగుతున్నావా? లేకుంటే ఇంకేదన్నా హెల్త్ రిలేటెడా? అది కూడా క్లియర్‌గా చెప్తే నేను ఖచ్చితంగా చేస్తాను నెక్స్ట్ వీడియో అదే. లైక్ హెల్తీ ఫుడ్ రెసిపీస్ అట్లా ట్రై చేయమంటే గూడా నేను ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్. కొంచెం క్లియర్‌గా చెప్పు శాంతి అది. హాయ్ పీఎంబీ తెలుగు ఛానల్. మీకు నచ్చిన షాట్ ఏది? ఫ్రెండ్స్ చెప్తారా? నాకు గాదు. హాయ్ అక్క మీకు. ఓకే. నాలెడ్జ్. పిజ్జా. పిజ్జా ట్రై చేయండి. ఓకే శాంతి. నేను కిడ్స్ నాలెడ్జ్‌కి సంబంధించి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అదే మాక్స్ టు మాక్స్ అదే ట్రై చేస్తాను. తప్పకుండా మూర్తి మీకోసం పిజ్జా అయితే ఖచ్చితంగా ట్రై చేసి పెడతాను. మీరు పాపం నా కోసం మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చి మీరు కామెంట్ చేసినందుకన్నా నెక్స్ట్ నేను కిడ్స్ నాలెడ్జ్ మీద అలాగే పిజ్జా 2 ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మీరిద్దరు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడాలి.
అండ్ ఇంకొకటి కిడ్స్ కాన్సంట్రేషన్ ఎలా డెవలప్ చేయాలి అనేది ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాం ఒక వీడియో. సో, ఆ వీడియో మేబీ 2, 3 డేస్‌లో షూట్ చేసి అప్‌లోడ్ చేస్తాం మీరన్నట్లు. దమ్ బిర్యానీ రెసిపీస్ చేయండి. దమ్ బిర్యానీ నెక్స్ట్ అండి. యాక్చువల్‌గా ఇంకా చిన్న హానెస్టీ చెప్పాలంటే ఏందంటే, బిర్యానీ చేస్తది గానీ చాలా ఘాటుగా ఉంటది. నాకు కొంచెం కడుపులో మండిపోతదన్నమాట ఆ రోజంతా. అందుకే నేను బిర్యానీ ఎప్పుడైనా చేస్తానంటే నేను వద్దని చెప్తానన్నమాట. ఓకే శాంతి. మా ఆయన్ని పక్కన పెట్టేసేయి. ఆయన తిని తినకపోయినా నీకోసం నేను దమ్ బిర్యానీ రెసిపీ సింపుల్ వేలో ఎలా చేయాలో ఖచ్చితంగా చేసి పోస్ట్ చేస్తాను. మీరు అడిగినందుకు గాని చేస్తదంట. ఇప్పుడు మన నెక్స్ట్ అప్‌కమింగ్ 3 వీడియోస్ కిడ్స్ నాలెడ్జ్ గురించి, పిజ్జా అలాగే దమ్ బిర్యానీ 3 ఉంటాయి శాంతి. అలాగే మీ మీ పిల్లల కోసం గూడా నేను ఒక మంచి చికెన్ రెసిపీ గూడా ట్రై చేస్తాను. నువ్వు గూడా ఖచ్చితంగా ట్రై చెయి. టైటానిక్ ఐస్ క్రీమ్ అంట. మూర్తి అది కొంచెం ఐడియా లేదు. బట్ చెక్ చేస్తాం. డెఫినెట్‌గా ఏమన్నా కొంచెం నేను ట్రై చేసేవి చెప్పు మూర్తి. టైటానిక్ ఐస్ క్రీమ్ అంటే ఎప్పుడు నేను వినను గూడా వినలేదు మూర్తి ప్లీజ్. హ్మ్. ఓకే. ఇంకా మిగతా నేనైతే వాళ్ళు గూడా సెర్చ్ మీరు చేస్తాను. సజెషన్స్ ప్లీజ్ చెప్తారా? మాకు నిజంగా ఐడియా లేదనమాట. మీరు కామెడీయా? లేకుంటే కామెడీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? డైలీ వ్లాగ్సా? లేకుంటే ఇలాంటివి అని. సో, దానికోసం ఇక్కడ మూర్తి, ఓకే శాంతి. శాంతి తప్పకుండా. రిప్లై థాంక్ ఇస్తున్నారు. యూ. మిగతా థాంక్ వాళ్ళు యూ. గూడా రిప్లై ఇవ్వండి ప్లీజ్. జాయిన్ అయినందుకు. ఓకే. ఇంకా మూర్తి నీకు నచ్చిన షార్ట్ చెప్పలేదు ఇప్పటి వరకు? మార్నింగ్ వ్లాగ్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. థాంక్ యూ శాంతి. థాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే. ఫైన్ ఫ్రెండ్స్. దెన్ మనం ఇగ 30 మినిట్స్ అని టార్గెట్ పెట్టుకున్నాము. 30 మినిట్స్ అయిపోయింది. సో, నెక్స్ట్ 2 వీక్స్ కాకుండా 3 వీక్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం లైవ్. ఈసారి ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ వస్తారు? మేబీ ఓకే ఎక్స్‌పెక్ట్ శాంతి. చేస్తున్నాం. తప్పకుండా. హ్మ్. ఓకే. సో, అలా ట్రై చేస్తున్నాం. ఇంకా మంచి కంటెంట్ పెట్టి, ఆ కంటెంట్ గురించి మళ్ళీ అడుగుతాం మిమ్మల్ని. సో, ఇక్కడే గాకుండా మన వీడియోస్ కింద గూడా దయచేసి ప్లీజ్ కామెంట్ జేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తదనమాట. అసలు నిజంగానే వీడియో చూస్తున్నారా లేదా అంటే అట్‌లీస్ట్ తెలిసిన వాళ్ళైనా చూస్తున్నారా లేదా అనేది తెలుస్తది. మిగతా వాళ్ళ సంగతి తెలీదు. సో, ప్లీజ్ దయచేసి కామెంట్ జేయండి. లైక్ చేసినా చేయకున్నా ప్లీజ్ కామెంట్ జేయండి. ఎందుకంటే కామెంట్ చేస్తే రీచ్ ఎక్కువొస్తుంది. అంటే మీకు తెలిసిన వాళ్ళు గావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు గావచ్చు, లేదంటే ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి గూడా గావచ్చు, ఇంకా ఫర్దర్‌గా సజెషన్‌కి ఎళ్తదనమాట వీడియో. సో, మీరు లైక్ పింగ్ చేసినా లేకుంటే ఐ మీన్ కామెంట్ పెట్టినా అందరికి రీచ్ అవుతదనమాట. సో, దానికోసమనే నేను మా ఆవిడ ఎప్పుడు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ అండ్ నిజంగా చాట్ ఎవ్రి షాట్‌లో చెప్తూ ఉంటారు. అడుగుతానే ఉంటాను. కామెంట్ జేయండి అనేసి. ఎవరు పాపం కామెంట్ చేయరు. ఆ! కామెంట్ చేస్తే ఇంకా హైలైట్ అవుతుందన్నమాట ఆ వీడియో. దానికోసమే ఎప్పుడు అడుగుతూ ఉంటుంది. కానీ పాపం చాలా తక్కువగా వస్తాయి కామెంట్స్. వెరీ క్లోజ్ పీపులే పెడుతున్నారు. కొందరు ఎక్స్‌టర్నల్ పీపుల్ కూడా పెడుతున్నారు. దట్స్ ఫైన్. నేనింకా బెటర్ క్వాలిటీతో వ్లాగ్స్ గాని, కుకింగ్ వీడియోస్ గాని, ఇంకా బెటర్ క్వాలిటీతో ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్‌గా కొంచెం వ్లాగ్స్‌లోనే ఏమంటారు కొంచెం మనకి పేరెంట్స్‌కి స్పెషల్లీ అమ్మకి యూజ్ అయ్యేవి అంటే టిప్స్ గాని, వాళ్ళ హెల్త్ రిలేటెడ్ గాని, ఫుడ్ రిలేటెడ్ గాని, బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి ఇట్లా సంబంధించి గాని, లేదంటే ఎడ్యుకేషన్ సంబంధించి గాని, ఇవన్నీ నాకు చేతనైనంత వరకు నేను తెలుసుకొని మీకందరికి అప్డేట్ చేయడానికే మాక్స్ టు మాక్స్ ట్రై చేస్తాను. ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండబ్బా ప్లీజ్. ఛానెల్ అండ్ ముందుకెళ్ళాలంటే ఇవి వి చాలా యూజ్. విజే హౌ ఆర్ యూ? సో, హాయ్ ఆహ్, విజయ్ నేను బానే ఉన్నామండి. మీరు బాగున్నారా? హ్మ్. ఇంకా షార్ట్స్ విషయానికొస్తే కూడా ఇంకా మేము ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఫన్నీ షార్ట్స్‌లోనే ఇంకా బెటర్‌గా ఇవ్వడానికి కూడా మేము ఖచ్చితంగా ట్రై చేస్తామండి. మీ సపోర్ట్ మాకుండాలే గానీ మేమెంత ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళైనా షార్ట్స్ చేయడానికి మేము ఆల్‌వేస్ రెడీగున్నాం. మీ అందరి ఆదరాభిమానాలు పొందుకొని ఛానెల్ ముందుకెళ్ళడమే మా గోల్ అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేస్తాం. విజయ్ ఫ్రమ్ రావుస్. విజయ్ అంటే ఏ ఆహా! విజయో? విజయ్, విజయ్ నాతో చదువుకున్న విజయ. మా క్లాస్ విజయ. హాయ్ విజయ్.
అంటే రావుస్ కాలేజ్‌లో చాలా మంది విజయ్‌లున్నారు ఉంటారు గదండీ! అట్లా మా క్లాస్‌లో గూడా ఒక విజయ్ ఉండే అన్నమాట. ఆ విజయ్ అయితే హాయ్. ఆ విజయ్ కాకున్నా హాయ్ లైవ్ జాయిన్ అయినందుకు. అది అవసరం చెప్పాలి. యెస్ అంట. హాయ్ విజయ్. చాలా రోజులైపోయింది సడెన్‌గా అనుకోకుండా లైవ్‌లో. థాంక్ యూ సో మచ్ జాయిన్ అయినందుకు. ఎలా ఉన్నావు విజయ్? చాలా రోజులకి. ఒక ఫోటో తీసుకుంటున్నా నేను. అసలేంటి విజయ్ అనుకోకుండా లైవ్‌కి? నేను చాలా చేసినా నీకెట్లా తెలుసు? హ్మ్. లైవ్ జాయిన్ అవ్వండి. ఎవరైనా యూట్యూబ్‌లో ఉన్నట్లయితే మన ఛానెల్ తెలిసిన వాళ్ళైతే ఇంక మేము గూడా లైవ్ అనేది క్లోజ్ చేస్తాం. ర్యాపప్ చేసేస్తాం. ప్లీజ్ జాయిన్ అవ్వండి. ప్రస్తుతానికైతే ఇద్దరే ఉన్నారు. ఇది పెద్ద లైవ్ గూడా గాదు. ఐ యామ్ డూయింగ్ గ్రేట్. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యూ విజయ్. ఇంతకి పెళ్లయిందా? ఓహ్! థాంక్ యూ మూర్తి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ గూడా చేసుకో విజయ్. ఓకే. ఓకే. థాంక్ యూ. పెళ్లి అవ్వలేదు. ఓకే విజయ్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌తో గూడా షేర్ చెయ్యి మా ఛానెల్. సో, సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఓకే. ఫైన్. సో, 5:30 అయిపోయింది. నెక్స్ట్ 2, 3 వీక్స్‌లో మళ్ళీ కలుద్దాం. ఈసారి ఏదైనా మీకు ఐడియా వచ్చినా, ఏదైనా చెప్పాలన్నా, పోనీ ఏదైనా సజెషన్ గాని, లేకుంటే ఏదైనా గాని ఈవెన్ అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు దానికి కామెంట్ పెట్టేస్తే చాలు. ఏందంటే ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ నేను గాని, మా వైఫ్ గాని ఇద్దరం చూస్తా ఉంటాం. సో, దానికైతే పెట్టండి. దానికి తగినట్టుగా మేము సజెషన్ అయితే తీసుకుంటాము. ఏదన్నా చేంజ్ అయితే ట్రై చేస్తాం. లెట్స్ సీ. ఓకే. ఓకే. థాంక్ యూ లైవ్‌లో ఆల్. జాయిన్ అయిన ప్రతి ఇద్దరున్నారు. ఒక్కరికి థాంక్ ఒకరైతే యూ సో విజయ్, మచ్. ఇంకొక పర్సన్ తెలీదు. సెకండ్ పర్సన్ కూడా బాయ్. థాంక్స్ ఫర్ జాయినింగ్. నువ్వు చెప్పవా? బాయ్.